నేను లేను. ఏయ్ మూర్తి, ఆ సుందరం హైకోర్టుకేంటయ్యా, సుప్రీంకోర్టుకు వెళ్ళినా విడుదల కాలేడు. ఏయ్, శ్రీనివాస్ అనే జడ్జి ఉన్నాడే, ఆయన ఇచ్చిన తీర్పును మార్చివ్వడానికి ఇంకో జడ్జి పుట్టాలోయ్. అది చాలా కష్టమండి. అది సరేనండి, ఊళ్ళో 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మనమే పట్టుబట్టి పోరాటం వల్ల ఎలాంటి తీర్పు వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. హైకోర్టుకెళ్తే విడుదలవుతాడని అందరూ అంటున్నారే. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళని మాట్లాడుకోనివ్వండి. ఎవడో ఒకడు వాడికి తోడుగా వాగటానికి 10,000 మంది ఉంటారు. ఏమంటావు? నిజమే కదండి. అదే విధంగా మన తరఫున కూడా మాట్లాడేది అదే జనంగా. మీరేం దిగులు పడకండి. మీరు చేయాల్సింది మీరు చెయ్యండి, నేను చేయాల్సింది నేను చేస్తా. ఏంటి ఆలోచన? నేనున్నాగా. మేమొస్తామండి. పానకాలు అయ్యా. ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తున్నాడే సుందరం, ఆ రాస్కెల్, వాడికి నాకు ఇటువంటి సందర్భం వస్తుందనుకున్నాడా? నిజమేనండి, కుక్క కూడా ఒక రోజు వస్తుంది అదే విధంగా మీకు. అప్పుడు నేను కుక్కనా? ఇంగ్లీషులో చెప్పింది జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు జ్ఞాపకం రావాలా? పొరపాటున అన్నానండి. మాటలా ఉండాలి. నమస్కారం సార్. ఇలా అతిగా నడుచుకున్నావా కోసేస్తాను, జాగ్రత్త. రాజా, ఇతనే ఇక్కడ కేర్ టేకర్, పేరు ఆనంద్. నువ్విక మీదట ప్యాంటే వేసుకోవాలి, దింపు. అవును, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నాను సార్. ఏంట్రా దిగులు? పెళ్లి చేసుకోవడం పిల్ల దొరకలా? నాకు పిల్లనిచ్చేది ఎవడు సార్? నీ పేరు వల్లే ప్రాబ్లం రా. మీ అమ్మకి నీ మీద ఎంత ప్రేమ ఉన్నా నీకు పోయి ఆనంద్ అనే పేరు పెట్టాలా? నీకు కూడా కే శేఖర్ అని పేరు పెట్టారు. ఎప్పుడన్నా కేసు గెలిచాడేమో అడుగు. నరికేస్తా, పోయి సామాన్లు తీసుకురా పో. ఏం బాబు, నువ్వు నా పరువు తీస్తున్నావే. అవును, ఈ ప్లేస్ ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్ గా ఉంది. ఇది గవర్నమెంట్ గెస్ట్ హౌస్. ఇదే కంఫర్టబుల్ గా ఉంటుంది, అందుకే అరేంజ్ చేశా. మిగతావన్నీ ఓ మోస్తరుగా ఉంటాయి ఈ ఏరియాలో. రాజు సార్, ఈ రెండు మేమేగా? అవును. రాజా చెయ్యి వేస్తే అది రాంగై. నువ్వు వాడిని సపోర్ట్ చేసావని వెంటనే కాకాపడుతున్నాడు, చూసావా? బతక నేర్చిన వాడు. తలరాత. అది రాంగై పోదులేరా. రండి సార్. రైట్ రా. బాబు అన్న ఇక్కడే ఉంటున్నాడా? అవును సార్. నేనే అడిగింది. ఎందుకురా పైనున్న వాళ్ళు అడిగినట్టు సమాధానం చెప్తున్నావు? పోరా. శేఖర్, ఆ బాలు ఎవరు? అది అతను సుందరం తమ్ముడు. ఇక్కడెందుకుంటున్నాడు? ఇంట్లోనే ఉండేవాడు. సుందరం అరెస్ట్ అయిన తర్వాత ఏదో మనస్తాపంతో ఇక్కడికి వచ్చాడు. సరే, వెళ్ళి చూద్దాం. అతన్ని ఇప్పుడు చూడటం కష్టం సార్. ఏ? ఫుల్ కిక్కులో ఉంటాడు సార్. ఈ టైంలోనా? ఆయనకి టైం అన్నదే లేదు సార్. నేను పుట్టాను, లోకం నవ్వింది, నేను. వీడు వేసుకున్నాడా? ఎవరికి తెలుసు? జరా పొద్దున్నే నువ్వు కూడా తాగేవా? పెడత మొహం నువ్వును, పోరా. శేఖర్, నేను బాలును చూడాలి. నేనెళ్ళి రారా. ఎవరయ్యా అదే? బాలు, హౌ ఆర్ యూ? ఇతను నా ఫ్రెండ్ రాజా, అడ్వకేట్. హలో. నువ్వు చేసింది చాలక ఇతను కూడానా? హ్యావ్ ఎ డ్రింక్? నో థ్యాంక్స్. నో, నేనెప్పుడు తాగలేదు. బాలు, దిగులు అందరికీ ఉంది, అందుకని ఆరోగ్యం చెడగొట్టుకోవడానికి ఇదంతా అవసరమా? నెక్స్ట్ బాటిల్ అనుకుంటా. మనం వెళ్ళిపోవడం మంచిది. బాలు, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. శేఖర్, నేనిక్కడ ఉండడం వల్ల ప్రాబ్లం ఏమో? ఎందుకు అలా అంటున్నావు? అతనికి ఇష్టం లేనప్పుడు ఎందుకు అని. నో, అదేం లేదు. బాలు మంచివాడే, కొద్దిగా తాగున్నాడు, అందుకే అలా ప్రవర్తించాడు. చూస్తూనే ఉండు, ఇతని వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా ఏం జరగదులేరా. సరేరా, వీడు రూమ్ క్లీన్ చేశాడో లేదో. రే ఆనంద్, పిలవకు, కచేరీ పెడతాడు. అటువంటిది కూడా ఉందా? సరేరా. అందమైన అది కూడా వద్దా?
please subscribe to iDream. Please subscribe for more videos.